ఓం గం గణాధిపతయే నమః ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలం 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ రాశుల వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి, కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నం, దశలు, అంతర్దశలు. వాటిల్ని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్, జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే
10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు శని మహాపాపగ్రహాలు ప్రపంచానికి విపత్తుని ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని, అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారి ఇరువురికి ఈ 2 పాపగ్రహాలని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో, మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలని ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజుసూక్త జప పారాయణ చేస్తూ, రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, నిత్య అర్చన చేస్తూ, చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము, సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా, కొంతమంది రాసుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. ధనస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక గమనించినట్లయితే, చతుర్థంలో ఉన్నటువంటి భాగ్యాధిపతి రవి తండ్రిపరమైనటువంటి ఆస్తి యొక్క విషయాలలో, స్థిరాస్తుల విషయాలలో కాస్త ఊరట కలుగుతుంది అనుకునే లోపలే కుజుడు కూడా చతుర్థంలోకి రావటము, ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి శనితో కలవటము, ఈ నెల 11వ తేదీ తర్వాత బుధగ్రహము కూడా అక్కడ ఉండటం ద్వారా తండ్రి యొక్క ఆస్తిని మీ యొక్క స్వార్జితంగా చేసుకునే ప్రయత్నంలో బంధువులతో విరోధాలు కలగటము, సౌఖ్యహీనత కలగటము, అలాగే సంతానపరంగా కూడా కొంతమందికి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గృహంలో అశాంతి ప్రజ్వరిల్లుతోంది. ఏదైనా సరే ధనుస్సు రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి 4 గ్రహాల సమ్మేళనం 14వ తారీఖు వరకు కూడా ఆరోగ్యరీత్యా కావచ్చు, ప్రయాణాల యందు ప్రమాదాల పరంగా కావచ్చు, వాహనాల పరంగా కొన్ని సమస్యలు కావచ్చు, గృహ సంబంధిత విషయాలు, అంటే ఎవరైనా గృహాన్ని కడదామని నిర్ణయించుకున్నా గృహాన్ని ఇంకా పైన స్లాబులేసి ఇంకా పెద్దది చేసుకొని ఆర్థికంగా లాభపడాలని మరి గురుడు చూస్తున్నాడు. కాబట్టి చక్కగా లాభాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నా, ఇక్కడ 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మరి పాపగ్రహాలై కాస్త ఇబ్బందుల్ని క్రియేట్ చేయటం, అలాగే వీరికి ముఖ్యంగా పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైనా గృహం మీద కానీ, కొంతమంది వెహికల్ బిజినెస్లు చేస్తూ ఉంటారు, వారికి కొంత నష్టాలు కనబడే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార రీత్యా బంధువులే శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. కన్న తల్లి కూడా మిమ్మల్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఒక్క గురుబలం ఒక్కటే మిమ్మల్ని సర్వదా రక్షిస్తోంది. 3లో ఉన్నటువంటి రాహువు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సాహసోయుక్తమైనటువంటి ధైర్యాన్ని కనబరుస్తున్నారు రాహు. మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము కొంచెం సంశయాత్మకంగా ఉన్నప్పటికీ నేను ఈ పని చేస్తే తప్పకుండా లాభపడతాను అనేటటువంటి విషయాన్ని గురుడు మీకు సంసిద్ధపరుస్తున్నాడు. కాబట్టి గురుబలం రాహుబలం ఉంది. కాకపోతే వారి మధ్య కూడా అనుసంధానము గురుచండాలత్వ దోషాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యంలో ముఖ్యంగా విద్యార్థులైతే కనుక విద్యలో ఆటంకాలు, మీకున్నటువంటి పునర్వైభవ ఏకాగ్రత శక్తి కూడా నశించే పరిస్థితి, చదివింది గుర్తు లేకపోవటము, లేదా సంఘంలో మీకు మంచి చదువుకునేటటువంటి వాడు అనేటటువంటిది ఈ నెలలో కాస్త మీకు అది డౌన్ఫాల్ అయిపోవటము, ఎవరైనా సరే వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా మధ్యవర్తులుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు జరగటం,
ఏది ముట్టుకున్నా కూడా నెగిటివ్గా జరిగేటటువంటి పరిస్థితి ధనుస్సు రాశి వారికి కలుగుతోంది. ముఖ్యంగా ప్రయాణాల యందు జాగ్రత్త వహించండి. ఆపదామపహర్తారం స్తోత్రాన్ని చదువుకొని 11 సార్లు వెళ్ళండి. హనుమాన్ చాలీసా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. హనుమాన్ దండకం పెట్టుకోండి కారు ప్రారంభం చేసేటప్పుడు. లేకపోతే మార్గమధ్యంలో ఎన్నో ఇబ్బందులు, మీరు కొత్తగా చూడాలనుకున్నటువంటి ప్రదేశంలో కూడా సౌఖ్యహీనత కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే స్నేహితుల పరంగా కూడా ప్రయాణాలు ఆచరించేటప్పుడు లేనిపోని దురలవాట్లతో కూడినటువంటి డ్రైవింగ్ చేయకండి, ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. దానివల్ల కూడా మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. భూములు అలాగే గృహాలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో కోర్టు గడప తొక్కేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవసరమైతే ఆ యొక్క సమస్య పెద్దదవడం ద్వారా కొంతమందికి అన్నదమ్ములతో ఉంటుంది, కొంతమందికి అయిన వాళ్ళతో బంధువులతో కానీ ఉంటుంది, కొంతమందికి తాత ముత్తాతలతో కూడా ఆస్తి సంబంధ వ్యవహారాల్లో కోర్టులే కాదు జైలుకి వెళ్ళే పరిస్థితులు కూడా కొంతమందికి కలగడానికి అవకాశం ఉంది. 4వ స్థానంలో ఉన్నట్టు కొంతమందికి అయితే కనుక మృత్యుగండం కూడా కనిపిస్తోంది ధనుస్సు రాశి వారికి. అంటే ఇవన్నీ కూడా జన్మజాతకంలో దశలు అంతర్దశలు కూడా వీటికి కనెక్ట్ అయితే మాత్రమే ఈ దోషాలు కలుగుతాయి. వాళ్ళు కనుక వారి జన్మజాతకంలో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, లగ్నాన్ని బట్టి శుభాలను ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరిగితే వీటిల్లో చాలా వరకు కూడా యూటర్న్ తీసుకొని ఇవన్నీ శుభాలను ఇస్తూ ఉంటాయి. ఒకవేళ మీ జాతకంలో కుజుడు, శని వీరు గనక చక్కటి రవి కానీ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనుకోండి గృహ విషయంలో, మీకు ఈ సమయంలో మీకు ఆల్రెడీ ఉన్నటువంటి స్థలాలను భూములను అమ్మేసి కొత్తగా ఇల్లు కొనుక్కోవటం, కొంతమంది సంతానం ఎవరైనా మీకు పెట్టుబడిగా పెట్టి చక్కగా గృహాన్ని కొనివ్వటము, లేకపోతే మీ పేరు మీద భూమి రాయటము, అట్లాగే ధనపరంగా ఆకస్మికంగా ఏదో ఒకటి మీరు అమ్మేసేసి దాని పరంగా ధనం లభించటము, పిల్లల్ని చదువురీత్యా ఎక్కడికైనా విదేశాలకు పంపించడము, ఇట్లా జన్మజాతకాన్ని బట్టి ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ వైబ్స్ కూడా జాతకాల్లో చాలామందికి జరుగుతాయి. ఎందుకంటే జన్మజాతకం వేరుంటుంది, అది ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ గోచారం అనేటటువంటిది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది. ఈ యొక్క ధనుస్సు రాశి కొన్ని లక్షల కోట్ల మందికి ఉంటుంది. దీంట్లో ఉన్న నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఎన్నో కోట్ల మందికి ఉంటుంది. కాబట్టి అన్నీ చెప్పిన శుభాలు మీకు జరగవు, చెప్పిన అశుభాలు మీకు జరగవు. జన్మజాతకం ఏదైతే తెలియజేస్తుందో అదే ఈవెంట్స్ మీకు ప్రత్యేకించి ఉంటాయి. అందుకనే ముఖ్యమైన విషయాలు ఉంటాయి. విద్య, వివాహము, ఉద్యోగము, కోర్టులు, లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధ బంధుత్వాలు, ఎడబాట్లు, వ్యాపార నష్టాలు, వ్యాపారంలో లాభాలు, వ్యాపారం ఎప్పుడు ప్రారంభం చేయాలి, ఇవన్నీ కూడా గోచారాన్ని బట్టి ముందుకు వెళ్ళకండి. అది కొంతవరకే మీకు ఊరటనిస్తుంది. జన్మజాతకం రీత్యా మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. దాని రీత్యా మాత్రమే మీకు యోగాలు కలిసి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పటికీ ధనుస్సు రాశి వారు కూడా నేను చెప్పిన విధంగా ఈ 41 రోజులు పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క హనుమంతుడి వారి యొక్క పూజ, కుజశనులకి సంబంధించినటువంటి జపము, ఆరాధన, వాటిలో పాల్గొని హనుమత్ జయంతి రోజు చేసే హోమంలో మీరు కూడా మీ యొక్క గోత్రనామాలు 41 రోజులు ఇవ్వండి. తప్పకుండా చేసి మీకు ఊరట కలిగించేటటువంటి పరిస్థితి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే రవి కూడా ఈ నెల 15 తర్వాత వచ్చినప్పుడు, పంచమంలోకి వచ్చినప్పుడు ఇబ్బందుల్ని కలుగజేస్తాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ నెల 15వ తేదీ నుండి పంచమంలోకి సూర్యుడు ఉచ్చస్థితికి వచ్చినప్పుడు భాగ్యపరంగా కాస్త షేర్స్లో, స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టిన డబ్బులు కలిసి వచ్చే ప్రయత్నము కానీ, తండ్రి వలన కాస్త లాభాదులు కానివ్వండి, సంతానం వలన కాస్త ఏదైనా భాగ్యపరమైనటువంటి విశేషాలు, లేకపోతే సంతానాన్ని చూడడానికి ఏదైనా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఇలాంటివి ఏదో ఒకటి తెచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగ వ్యవస్థలో మాత్రము కొంతమందికి ఉద్యోగాలు తొలగిపోవటము, లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి అకస్మాత్తుగా ఉద్యోగాలు పోవటము, దానికి మల్టిపుల్గా రవితో పాటుగా ఈ 3 గ్రహాలు 4 గ్రహాలు కూడా సహకరిస్తున్నాయి. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు మాత్రము అకుంఠిత దీక్షతో చేయండి. రాహు సహకరిస్తాడు. భాగ్యంలో ఉన్నటువంటి కేతువు మరి విపరీతమైనటువంటి ప్రయాణాలని సూచిస్తున్నాడు. అంటే దైవపరమైనటువంటి నదీ తీర్థ స్థానాలను సూచిస్తున్నాడు. లేకపోతే ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మరి తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా వచ్చే సమస్యలను బట్టి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పంచమంలో ఉన్నటువంటి చతుర్థ పంచమాల్లో ఉన్నటువంటి రవి అంత మంచి యోగాన్ని ఇవ్వట్లేదు. చతుర్థంలో ఉన్నటువంటి కుజ, శని, బుధ గ్రహాలు అంత యోగ్యకరంగా లేవు. భాగ్యంలో ఉన్నటువంటి కేతువు కాస్త భాగ్యహీనత్వాన్ని కలుగజేస్తాడు. ఒక్క సప్తమంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని సదా రక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.